బిగ్ టీవీ చేసింది. సుమతి దగ్గరికి వెళ్దాం. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ మరోసారి ముఖ్యమంత్రిగా ఆ పీఠంపై కూర్చోవాలి అని అనుకుంటూ ఉన్నారు. ఆయన ఆశలు ఎంతవరకు ఈసారి సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది? దాదాపు ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ హిమంత బిశ్వ శర్మ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో అక్కడ పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి సమాచారం అందించడానికి సుమతి మనకు అందుబాటులో ఉన్నారు. సుమతి, ఏంటి అస్సాంలో సినారియో, ఏర్పాట్లు ఏంటి? రైట్ రోహిత్ అండ్ అశోక్, మిగిలిన కోఆర్డినేట్స్ అందరికీ కూడా హాయ్. అండ్ అస్సాం మనం జనరల్ గా చూస్తుంటాం, అంతా అస్సాం అని చెప్పి జనరల్ గా అంటుంటారు, కానీ ఈసారి అస్సాం నిజంగానే చాలా స్పెషల్ గా కనిపిస్తోంది. ఎందుకంటే డీలిమిటేషన్ తర్వాత జరుగుతున్న ఎన్నికలు, అక్కడ అభివృద్ధికి అలాగే వారసత్వ రాజకీయాలకి మధ్య జరుగుతున్న పోరుగా దీన్ని చూస్తున్నారు. సో దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇప్పుడు అస్సాం గా మనకు కనిపిస్తోంది. సో ఇకపై ఎవరైనా అస్సాం గురించి మాట్లాడాలంటే హిస్టరీకి బిఫోర్, అంటే డీలిమిటేషన్ ముందు తర్వాత అని చెప్పి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. మొత్తం మనం చూస్తే ఇక్కడ 126 సీట్లు, 120 సీట్లు, 64 మ్యాజిక్ ఫిగర్ మనకు తెలిసిందే. మీరు అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి పట్టం కడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా తన హవాని, ఎందుకంటే చాలా ఏళ్లుగా కాంగ్రెస్ అక్కడ తన పెత్తనం చూపిస్తూ వస్తోంది, కానీ గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ అక్కడ దూరం అయిపోయింది అధికారానికి. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ కనిపిస్తోంది. కానీ అంతే రీతిలో బీజేపీ కూడా తాము చేసిన, అంటే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా మొత్తం శర్మ ఇప్పుడు తన అభివృద్ధి, తన ఫేస్ మీదనే ఎన్నికలకు వెళ్తున్నారు, మొత్తం తన షోల్డర్స్ మీద ఈ ఎన్నికలని మోసారు. 2016 నుంచి బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే శర్మ తన భుజాల మీద మొత్తం స్ట్రాటజీ ప్లాన్ ఎలా వెళ్ళాలి అన్నది 5 years బ్యాక్ నుంచే ఇక్కడ అస్సాంలో తన ప్రణాళికను రచించారంటే ఎంత ఫ్యూచర్ ఆలోచించి అస్సాం ఎన్నికలకు వెళ్తున్నారు చూడొచ్చు. అండ్ డీలిమిటేషన్ అన్నది లేకపోతే మిగిలిన అంశాలు కూడా ఇక్కడ చాలా మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తూ ఉన్నాయి. అంటే బేసిక్గా అంటే బిశ్వాస్ శర్మ గెలిచే అవకాశం ఉంటుందా, గొగోయ్ గెలిచే అవకాశం ఉంటుందా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం? ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే మాత్రం బీజేపీకి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా పట్టం కట్టాయి, కానీ కాంగ్రెస్ కి మాత్రం ఇంకా లోపల చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మైనారిటీ ఓట్లు తమకే పడతాయి అన్న ఖచ్చితమైన ధీమా అయితే కనిపిస్తోంది కాంగ్రెస్ లో. మ్యాజిక్ ఫిగర్ ఎంత మీ దగ్గర? 64 మ్యాజిక్ ఫిగర్. సో 120 సీట్స్ లో 64 ఎవరు కొడతారు అనే దానికోసం మరి కాసేపు అప్డేట్ అస్సాం నుంచి రాబోతోంది. 80 ఇచ్చేసాయి బీజేపీకి, బట్ ఈవెన్ దో కాంగ్రెస్ అయితే ఇంకా ఆశలు గలంతి కాలేదు, తమ ఓట్ బ్యాంక్ అలాగే ఉంది అని చెప్పి చాలా ధీమాగా ఉంది. అంటే ఒకరు గెలిస్తేనేమో అస్సాం మాదే అంటారు, 2 ఓడిపోయిన వాళ్ళు అంతా అస్సామే అంటారు. అండ్ నెక్స్ట్ పుదుచ్చేరికి వద్దాం. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం.